ఇక ఇప్పుడు ఇలా అంటే ఇవన్నీ సినిమాల్లో బాగుంటాయి, నిజ జీవితంలో జరుగుతాయో తెలియదు కానీ మీరు మాత్రం బాగా కల్పించి చెప్పారు, బాగుంది. ఒకవేళ మీరే ఒక సినిమా కథ చెప్తే ఒక 500 కోట్లు మినిమం బడ్జెట్ తో నేను సినిమా తీద్దాం అనుకుంటున్నాను, ఎవరన్నా కథ చెప్దాం అనుకుంటారా? తీసేది ఇద్దరు చెప్తారా? ఒకసారి వీళ్ళ సంగతి ఏంటి చూసా దేవి, వీళ్ళతో మాట్లాడాక నీ దగ్గరికి వస్తానమ్మా. రండి బావలు. ఓకే, సో ఇద్దరు వచ్చారు కాబట్టి కొంచెం టెన్షన్ గా ఉంది. కథ చాలా వైలెంట్ గా ఉంటుందేమో అని భయం వేస్తుంది. ఎలాంటి కథ ఇది? హాలీవుడ్ స్టోరీ, ఇంతవరకు ఎవరికి చెప్పలేదు. మీరు నాకు చెప్పాక నేను కూడా ఎవరికి చెప్పనేమో. హై బడ్జెట్ రేంజ్ కావాలంటున్నారు కాబట్టి మీకు ఎవరికి చెప్పలేదు, మీకే చెప్పాలనుకుంటున్నాను. వండర్ఫుల్. నేను ఇలాంటి వాటి గురించి వెయిట్ చేస్తాను. డైరెక్ట్ చేసి ఏంటి అలా ఎక్స్పెక్ట్ చేస్తుంటాను. మొత్తం కెమెరా కింద నుంచి పైకే వస్తుంటది, అంటే మనం తలెత్తుకునేలా చేస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ. ఇది ఒక ఫ్రెండ్షిప్ కి సంబంధించిన సినిమా. వెరీ గుడ్. ఫ్రెండ్షిప్ వెరీ ఇంపార్టెంట్. మా ఫ్రెండ్షిప్ ఎట్లా జిగిరి ఫ్రెండ్స్, జిగిరి దోస్తులు. సరే చేతులు తీయండి. ఏం చేసినా కలిసి చేస్తాం. ఏదైనా ఎలా అంటే అది ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాం ఏంటి అన్న మీకు డైరెక్షన్. యాక్చువల్గా సీన్ లో ఏంటంటే ఫస్ట్ సీన్ లో ఈ అట్టుపండుని ఎవరైతే తెచ్చుకున్నా ఫ్రెండ్షిప్ కోసం ఒక ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను. నరేషన్ కి సెట్ ప్రాపర్టీస్ నువ్వే తెచ్చుకున్నావు. ఇక్కడ పెడుతున్నాడు. ఎవరైతే దీన్ని తొక్కి దాన్ని డ్యామేజ్ చేసి ఇది చేస్తారో వాళ్ళు నా ఫ్రెండ్ అన్నట్టు మేము చూసుకుంటాం. ఎక్కడో కొట్టేస్తుంది ఇది. ఆర్యా 2 నువ్వే నా ఫ్రెండా? ఇది ఎవరు తొక్కలేదు కదా. నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్. ఎందుకు? ఎవరైతే నా అర్థం బలగొట్టారు అనుకున్నా వాళ్ళు నా బెస్ట్ ఫ్రెండ్ డిసైడ్. సరే సరే సరే, ఫ్రెండ్షిప్ అంటావు. సరే, జిగిరి దోస్తులా? ఇలా ఫ్రెండ్షిప్ వాళ్ళది ఏర్పడింది. ఓకే, సీన్ 2. ఈ ఫ్రెండ్షిప్ తర్వాత లవ్ సీన్. ఇది కూడా ఇద్దరు అబ్బాయిల మధ్యలోనేనా? హాలీవుడ్ స్పెషల్ గా మనం రెగ్యులర్ అమ్మాయిని కాకుండా గడ్డమున్న అమ్మాయి అయితే బరికి బాగుంటుంది. గడ్డమున్న అమ్మాయి? చూద్దాం. ఎక్కడ ఉన్న మన గడ్డమున్న అమ్మాయి. గుండు ఉంటే పర్లేదా? కొంచెం గడ్డ ఉండి లైట్ గా గుండు ఉంటే పర్లేదా? ఇగో గుండనే అదా. ఈ అమ్మాయి బాగుంది. స్టోరీకి నాకంటే పెద్ద పర్ఫార్మర్ వచ్చింది ఆల్రెడీ. అయ్యో, సరోజ. షీ సరోజ. అమ్మాయి ఎవరైనా చున్నీ ఎవరా సరోజకి? మా ఇద్దరు ఎవరు కావాలి? అతను కావాలి, అతను కావాలి. ఈ సినిమా ఓకే, ఫిక్స్. ఇవన్నీ ముఖ్యం కాదు కానీ అమ్మా చున్నీ ఫినాయిల్ లో ముంచి కడుకోమా. థ్యాంక్ యూ ఇద్దరికి, థ్యాంక్ యూ. మేడం గారికి మైక్ ఇవ్వండి. హాయ్ అన్నయ్య. హాయ్, మీ పేరు? పూజ. పూజ. మార్నింగ్ చేశారా? ఓకే, వెరీ గుడ్. సో క్లాసికల్ డ్రెస్ లో ఉన్నారు. ఇష్టమా మీకు క్లాసికల్ డాన్స్ అంటే? అవునన్నయ్య. ఎన్నాళ్ళ నుంచి నేర్చుకున్నారు? 1 month. 1 month నుంచి. వండర్ఫుల్. ఎలా ఉంది? బాగుందా? చాలా బాగుందండి. ఇట్స్ వండర్ఫుల్ ఆర్ట్ అది. అండ్ డాన్స్ లోనే ఒక స్పెషల్ రెస్పెక్ట్ ఉన్న ఫామ్ అది. సో అందులో ఏది భరతనాట్యమా, ఏది మీరు చేసేది? భరతనాట్యం. భరతనాట్యం నేర్చుకుంటాను. వెరీ గుడ్ మా, సూపర్. కాసేపు చేతి గాను ఇంకో అద్భుతమైన కథ వినాలి నేను. కథ వినగానే ఆ భయంకరం చిచ్చుని తట్టుకోవడం కోసం నువ్వు మమ్మల్ని మేలుకొలపాలి. అండ్ అలాగే డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఉన్నారు ఇక్కడ. సో మీరందరూ ఎలా అసోసియేట్ అయ్యారు? అంటే మీరందరూ ఎలా ఒకరికొకరు? హాయ్ ప్రదీప్. హాయ్, నా పేరు గౌతమ్. సర్వ్ నిడి స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి వచ్చాం. యాక్చువల్లీ మొత్తం మేమంతా కూడా 24/7 వర్క్ చేస్తుంటాం మన హైదరాబాద్ లో డిఫరెంట్ ప్రాజెక్ట్స్ మీద. సో యాక్చువల్లీ మేము 2014 లో స్టార్ట్ చేసాం ఎన్జిఓ అని. ఇది బేసికలీ ఒక ఫ్యామిలీ రన్ చేస్తున్న ఎన్జిఓ ప్లస్ అంటే ఒక ఫ్యామిలీ లాగా ఉంటుంది అనమాట. ఇదేదో ఒక ఫౌండర్, ఒక ప్రెసిడెంట్, తర్వాత ఒక బోర్డ్ మెంబర్స్ ఇలా కాకుండా మీకు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇన్వాల్వ్ అయి ఉంటారు దీంట్లో. లైక్ చిన్నపిల్లలు కూడా ఉన్నారు వాలంటీర్స్ దీంట్లో, తర్వాత పెద్దవాళ్ళు ఉన్నారు. మీరు చూస్తే ఇందాక అన్నట్టు అన్ని ఏజ్ గ్రూప్స్ ఇక్కడ ఉన్నారు. సో ఇది జస్ట్ ఒక ప్రోమో మాత్రమే. అంటే ఇలాంటి ఏజ్ గ్రూప్ మాకు ఇంకా 4-5 years కిడ్స్ కూడా ఉన్నారు లైక్ వాలంటీర్స్. సో ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మన సిటీలో హైదరాబాద్ తీసుకుంటే ఆకలి అనేది చాలా ఉంది యాక్చువల్లీ.
ఫుడ్ చాలా వేస్ట్ అవుతుంది మన సిటీలో. ఇందాక మన రైతుల గురించి మాట్లాడుకున్నట్టు వాళ్ళు కష్టపడి పండించి మనకి ఇస్తారు సిటీలో ఫుడ్ ని, వాళ్ళకు ఉండదు. మనమేమో ఆ ఫుడ్ ని వేస్ట్ చేస్తున్నాం, ఫంక్షన్స్ అని చెప్పేసి ఎక్సెస్ ఫుడ్ ని వేస్ట్ చేసి డంప్యార్డ్ లో పడేస్తున్నాం. సో మేము చేసే ప్రయత్నం ఏంటంటే ఆ ఫుడ్ ని కాపాడి, లైక్ లెఫ్ట్ ఓవర్ ఫుడ్ అనే కాన్సెప్ట్ ఉంది. సో ఆ ఫుడ్ ని టైంకి వెళ్ళి ఆ ఫుడ్ ఎలా ఉంది క్వాలిటీ చెక్ చేసుకొని ఆ ఫుడ్ ని తీసుకెళ్లి పేదవాళ్ళ కడుపులు నింపుకుంటాము. ఇలా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ప్రాజెక్ట్స్ చెప్పడానికి ఆల్మోస్ట్ ఒక రోజు సరిపోతుంది మాకు. సో అవన్నీ పక్కన పెడితే మాకు మూడే మోటోస్ ఉన్నాయి. ఒకటి, మేము బతుకున్నప్పుడు ఆకలి కేకలు ఆకలి చావులు కనపడకూడదు. రెండోది, మేము బతుకున్నప్పుడు అనాథలుగా ఎవరు బతకూడదు. మూడోది, అనాథలుగా ఎవరు చావకూడదు. ఇది మా మెయిన్ మోటోస్ అన్నమాట. సో దీనికి ప్రతి ఒక్కరు సపోర్ట్ కావాలి. 2 కోట్ల మంది హైదరాబాద్ లో ఉన్న ప్రతి ఒక్కరు సపోర్ట్ కావాలి. ఎందుకంటే మన అందరి ప్రాబ్లం ఇది. సో డెఫినెట్లీ మీరందరూ కూడా రియాక్ట్ అవ్వాల్సిన టైం వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు చేయలేకపోతే ఇంకా మనం చేయలేం. తర్వాత కరెక్ట్ నేను ఈ ఏజ్ లో వర్క్ చేయగలను, ఇంకో 15 years కష్టపడగలను బాగా. సో అందుకే నేను కష్టపడుతున్నాను. నాతో పాటు మా టీం మెంబర్స్, వాలంటీర్స్ వీళ్ళందరూ కూడా చాలా సపోర్టివ్ గా ఉంటారు. ఫ్యామిలీ అంటాం. ఎంతమంది ఉంటారు మీ ఫ్యామిలీ? మాది అంటే మమ్మీ డాడీ చెల్లి కాకుండా అంతా ఒకటే అంటాం. యాక్చువల్లీ నాకు సపరేట్ అని నాకు ఎప్పుడు అనిపించలేదు. యాక్చువల్లీ మొత్తం 40 members ఉంటాం. యాక్చువల్లీ ఇదే మా చిన్న ఫ్యామిలీ యాక్చువల్లీ ఇది. సో ఇంకా చాలా మంది ఉన్నారు, యాక్చువల్లీ రాలేదు వేరే బిజీ స్కెడ్యూల్స్ వల్ల. బట్ ఎనీవే మీరు కూడా మా ఫ్యామిలీ అవుతారని మేము అనుకుంటున్నాం ఇప్పుడు. చాలా గ్రేట్ థాట్ అండి. అండ్ ఇంతమంది టీమ్ గా ఫామ్ అయ్యి మీరు చేస్తున్నది వెరీ ఇన్స్పిరేషన్ చాలా మందికి. అండ్ అటు ఇన్ని ఏజ్ గ్రూప్స్ లో ఇంతమంది ఉండడం నిజంగా చాలా గొప్ప విషయం. అండ్ డెఫినెట్ గా ఎస్, ఇప్పుడున్న కరెంట్ జనరేషన్ లో మన గురించి మనం ఆలోచించడానికి ఎక్కువ టైం ఉండదు. ఒక్కడి గురించి ఆలోచించాలంటే ఇంకా చాలా మన లోపలే చాలా ఎథిక్స్, చాలా మేనర్స్ ఉండాలి. అండ్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ మనం ఎలా ఎదిగాం, ఎలా పెరిగాం, అండ్ చుట్టుపక్కల పరిసరాలను ఎలా అర్థం చేసుకున్నాం. బట్ డెఫినెట్లీ మీ ఆర్గనైజేషన్ కి నా తరఫున ఎలాంటి సపోర్ట్ కావాలన్నా దర్ ఇస్ ఆల్వేస్ హియర్ ఐఎమ్ దేర్. No matter it is financial support or any kind of support you need, so I'm always available. And definitely I want to do something with you, association. నేను ఇదివరకు కూడా నేను నా యాడ్ ఆన్ లో ఉన్న అదర్ NGOs తో ఎలా అయితే వర్క్ చేస్తున్నానో డెఫినెట్ గా రెగ్యులర్ టచ్ నేను కూడా మీ ఆర్గనైజేషన్ తో వర్క్ చేస్తాను. థ్యాంక్ యూ ప్రదీప్. ఇందులో అందరికంటే పెద్దవాళ్ళు ఎవరు? నమస్తే. హాయ్ హాయ్. ఏ కాలేజ్? మా సన్. ఓ మీ అబ్బాయా? అందుకే ఇందాక నుంచి మీరు వెనక్కి తిరిగినప్పుడు దాంకుంటున్నాడు. సో దిస్ ద ఫస్ట్ టైం ఎవర్ నాకు తెలిసి ఫాదర్ అండ్ సన్ ఇద్దరు కలిసి మా షోకి వచ్చినది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే మీ ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా ఎంజాయ్ చేయగలుగుతున్నారంటే వీఆర్ సో హ్యాపీ. మీ ఏజ్ గ్రూప్ అని అనకండి. మీ అబ్బాయి ఏజ్ వాళ్ళు కాకుండా మనం ఒక ఏజ్ కదా. బాగా కవర్ చేశా. థ్యాంక్ యూ భయ్యా. థ్యాంక్ యూ భయ్యా. ఓకే, ఇటు సైడ్ కథ ఎవరు చెప్తా అన్నారు ఇందాక, మర్చి గుర్తుందేంటి? దేవే ఏం జాగ్రత్త. హాయ్ బాబు గారండి. హాయ్ అండి. నేను మీకు ఇప్పుడు కథ చెప్పబోతున్నానండి. కథ చెప్పే ముందు నాకు తెలిసి యాడ్లు కూడా అదే చేసాడా అండి. నా పేరు ముఖేష్ అండి. సిటీ డ్రెస్ వేసుకొచ్చానండి. సిటీ పిల్ల అనుకుంటున్నారేమో అండి. గోదావరి పిల్లని, లోపల ఒరిజినల్ అలాగే ఉంది. చూపిస్తా కదా. హలో మేడం గారు, మాది గోదావరి వాటరే. అందుకే కదండి మరల గారు మరలెట్టండి. ఓపెన్ చేస్తే బావగారు మన హీరో అండి 50 విమానాల్లో మన అమీర్పేట రైల్వే స్టేషన్ లో ల్యాండ్ అయ్యాడండి. అమీర్పేట రైల్వే స్టేషన్ లో ఉంది కదండి ఎస్ఆర్పి నగర్ పక్కన. అవునవును, మెట్రో మీద లైన్ లో పెట్టేసుకుంటే వెళ్ళిపోతే పట్టేస్తే అది 50గా. ఆ విమానాలు ల్యాండ్ అవగానే హీరో డోర్ తీసాడండి. డోర్ తీసి అడుగు ఇలా బయట పెట్టగానే 50 విమానాలు ఢడేల్మని మేల్కొనియండి. సూపర్, భలే వచ్చింది ఓపెనింగ్ సీన్. హీరోని రిసీవ్ చేసుకోవడం నువ్వు పక్క నుంచి 50 ఆడి కార్లు, 50 బెంచ్ కార్లు, 50 BMW కార్లు అలా వచ్చినాయండి. కానీ హీరో ఇవేమీ ఎక్కలేదండి. ఎక్కడో మూలకుంటే ఒక సైకిల్ ఉందండి, అది తీసుకొచ్చాడండి. అచ్చి బాబోయ్, అమీర్పేట చౌరస్తాలో ఆటో వాళ్ళు ఉంటారుగా, ఏసీ ఎరగడ.
ఎందుకు అనుకున్నారండి శ్రీమంత సినిమా చూసాడండి అప్పటి నుంచి సైకిల్ తొక్కుదామని ఆశండి హీరోకి సైకిల్ ఎక్కారండి సైకిల్ ఎక్కి తొక్కుతూ 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 హుస్సేన్ సాగర్ దగ్గరికి వెళ్ళాడండి. నేను ఫస్ట్ టైం చూసా సైకిల్ చేతులతో కూడా తొక్కడం. హుస్సేన్ సాగర్ దగ్గర ఆగాడండి. ఎందుకు అనుకున్నారు? దూకడానికి అనుకున్నారా? లేదు కాదండి బాబు, హీరోయిన్ కలవడానికి. గట్టిగా వాసన తెచ్చుకున్నాడు. హీరోయిన్ ఆఫీస్ ఎక్కడ అనుకున్నారు? హుస్సేన్ సాగర్ లో బుద్ధుడు ఉన్నారు చూసారా, దాని అండర్ గ్రౌండ్ 40 అంతస్తులు ఉన్నాయండి ఆఫీసు. బిల్డింగ్. హీరోయిన్ ఎక్కడ ఉంటుంది అనుకున్నారు? ఎక్కడ అడుగును 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 13 అంతస్తులు హీరోయిన్ ఉందండి. బాగా నాచు పట్టేసి ఉంటుంది అక్కడ. లేదండి, క్లీన్ చేయించాం డైలీ. హీరో అక్కడ ఏం చేస్తున్నారు అనుకున్నారు? హీరోయిన్ దగ్గర పియ్యనండి బాబు. పిఏ 50 ఫ్లైట్లో దిగితే పిచ్చు కన్నా హద్దు ఉండాలి. చెప్పమ్మా. వాళ్ళిద్దరే ఎప్పుడు 60 సంవత్సరాల నుంచి లవ్ చేసుకుంటానే ఉన్నారు. ముసల లవ్ స్టోరీయా? అయ్యో ఎంగండి బాబు, ఓల్డ్ ఇస్ గోల్డ్ కదా. అవును కదా. అప్పుడు వాళ్ళిద్దరు ఒకసారి హైదరాబాద్ లో బీచ్ ఉంది కదా బాబు గారు. నువ్వు చెప్తే ఉన్నట్టే మరి. అలా నడుచుకుంటా బీచ్ లో నడుచుకుంటా వస్తున్నారు బాబు గారు. హీరో కాలు జారాడు. బావగారు కాలు జారాడంటే మీరు ఊహించుకున్నది కాదు. ఊహించుకోలేదు అమ్మా, మీరు ఊహించుకున్నది కాదు బావగారు. నాకు తెలుసమ్మా. అలా ఎత్తులో కారు జారి దొల్లుకుంటే అక్కడో 70 అడుగులు ఎత్తుంది. అక్కడి నుంచి జరా 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 కింద పడిపోడు బావగారు. వాడు జారింది ఇక్కడ కదమ్మా, కొండ మీదకి ఎప్పుడు వెళ్ళాడు కథలో? ఏదో ఎత్తుకుంటున్నావు ఏమిటి? అది పైనుంచి జారాడు కదా బాబు, ఎక్కడ పడిపోయాడు చూస్తున్నాను. ఇక్కడ బావగారు ఏంటనుకున్నారు? ఏంటి? ఇలా రండి చెప్తాను. అది చూడండి, ఇంటర్వెల్ కాదది, అది తీయండి అమ్మా, అది తీయండి. బాబాయ్ భలే వచ్చింది. అబ్బో రెండో పార్ట్ బాహుబలి 2 లాగా 2 సంవత్సరాలు తరుపుతాం. నా మాటను 2 సంవత్సరాలు తప్పుతాం మళ్ళీ. ప్రకృతి కూడా సహకరించట్లేదు మనకి. బాగా మీరు ఏ ఫీల్ అవ్వకండి. చాలా బాగా వచ్చింది. కరెంట్ వచ్చేదాకా ఉండి మనం మళ్ళీ స్టార్ట్ చేద్దాం. కరెంట్ వచ్చే అందరికి ఆగి వచ్చాక చెప్తానండి అంట. థ్యాంక్ యూ బావగారు. ఇక్కడ వచ్చారు కదా, ఇక్కడ ఉండండి సార్. ఇప్పుడు ఓపెన్ చేస్తే మళ్ళీ కాస్త. అయ్యో బావగారు, హీరోయిన్ ఏం చేసి అంటున్నారు? మీరంతా ఎవరు? నా గుర్రం ఏది? హాసిని ఎవరు? వీళ్ళంతా ఎవరు? మన చుట్టాలా? ఇగో ఇవి అడిగారని చెప్పు. నేను ఇప్పటివరకు విన్న కథల్లో అతి అద్భుతమైన కథ అమ్మా ఇది.